నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. భీమవరం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు వైఎస్ఆర్సీపీ నాయకుడు కామన నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రభుత్వ రంగ స్థలాలను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదని ప్రజలతో కలిసి బహిరంగ ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల హక్కుల కోసం పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విశాఖ హక్కు కోసం మరి ఆంధ్రుల హక్కుగా ఆ రోజున అనేక పోరాటాలు చేసినటువంటి విధానాలని ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసాం. మళ్ళీ అంత పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి అవసరం మరి ఈ రోజున మళ్ళీ ఈ ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు పరం చేయాలనేటువంటి ప్రభుత్వ దుర్మార్గమైనటువంటి ఆలోచనకు వ్యతిరేకంగా మరి గత 15 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తా ఉన్నాం. మరి ఆ ఉద్యమంలో భాగంగా 28వ తారీఖున నియోజకవర్గ ప్రధాన కార్యాలయాలు అంటే భీమవరంలో ఉన్నటువంటి ప్రధాన వీధుల గుండా మరి ర్యాలీని నిర్వహించబోతా ఉన్నాం, బైక్ ర్యాలీ. మరి ఆ ర్యాలీలో ప్రజలందరూ మరి మనం చూసాం అనేక మరి ప్రభుత్వ మన వైజాగ్లో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఆ రోజున పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది విశాఖ హక్కు కోసం, ఆంధ్ర హక్కు అని చెప్పేసి. ఆ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని, విద్యార్థుల్ని, ప్రజలని అందరినీ ఏకం చేసి ఈ ఉద్యమంలో పాల్గొనే విధంగా మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరినీ సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ పీపీపీ విధానం ద్వారా ఏదైతే ఈ ప్రైవేటు పరం చేస్తా ఉన్నారో ప్రభుత్వ కళాశాలల్ని, దానివల్ల ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాల మీద ఖచ్చితంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఉదాహరణకి టోల్ గేట్లు తీసుకుంటే మరి గతంలో మనం చూస్తా ఉన్నాం, ఎప్పుడు టోల్ గేట్లు ఎంత ఉండేవి, ఇవాళ ఎంత అవుతున్నాయి, అది ఎన్ని సంవత్సరాలు మనం దానికి భరించాల్సి వస్తుంది అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పీపీపీ విధానం ద్వారా మరి ఈ ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఆ రకంగా వాళ్ళు ప్రభుత్వం చెప్తున్నటువంటి 33 సంవత్సరాలని ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఇవాళ దానికి 33 సంవత్సరాల తర్వాత కొన్ని సవరణల ద్వారా మళ్ళీ ఇంకో 33 సంవత్సరాలు అంటే మొత్తంగా 66 సంవత్సరాలకు గాను మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి తీర్మానం ద్వారా ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం. అంటే 66 సంవత్సరాలు అంటే బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా అది ప్రభుత్వ పరం అయిన తర్వాత అనుభవించేటువంటి పరిస్థితి అయితే లేదు. అందుచేత 100% ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ మరి ప్రజలందరినీ కూడా ఈ విధానం వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని బడుగు బలహీన వర్గాలు మరి పేద వర్గాలు అందరూ కూడా దీనివల్ల సఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అనేక మంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల పిల్లలందరూ కూడా మరి వైద్య విద్యకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక వాటన్నింటినీ కూడా ప్రజలకి అవగాహన అయ్యే విధంగా చెప్పడం కోసం దాన్ని ఉద్దేశించి 28వ తారీఖున ఉదయం 10 గంటలకి మనం లోవర్ హై స్కూల్ గ్రౌండ్ నుంచి ర్యాలీని ప్రారంభించబోతా ఉన్నాం. ఆ ర్యాలీలో మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి, పార్టీలకు అతీతంగా అని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గం తరఫున మరి పిలుపునిస్తా ఉన్నాం.